మీ బాల్యం గురించి చెప్పండి సార్. అప్పటికి ఇంకా మనకి స్వతంత్రం రాలేదు. ఆ టైంలో బికాజ్ మై గ్రాండ్ ఫాదర్ టంగుటూరి ప్రకాశం గారు మా పెత్తాత గారు అవుతారు. ఆయన చెన్నైలో ఉండేవారు అనమాట. బేసిక్గా కాకినాడ, రాజమండ్రి, చెన్నై మా ఇది. నేను శ్రీపురం 2nd స్ట్రీట్ అని ఉండేది అక్కడ మెడ్రాస్లో. ట్రామ్ షెడ్కి ఎదురుకుంటుంది ఇది. సో అక్కడ ఉండేవాళ్ళం మేము. మా మదరు అండ్ జనరల్గా రోజుల్లో ఏంటంటే మదరు ఆల్వేస్ ఫర్ ది డెలివరీ టైంకి వచ్చేటప్పటికి పేరెంట్స్ దగ్గర వస్తుంది కదా, అట్లాగా నేను అక్కడ మెడ్రాస్లో పుట్టాను. ఆ తర్వాత చదువులు వచ్చి కాకినాడ పిఆర్ గవర్నమెంట్ కాలేజీ, వివేకానంద కాలేజీ, కేఎస్రీ హై స్కూల్, ఇలాగా. ఏడు నాగేశ్వరరావు గారు ఆయన స్థాపించినటువంటి రాఘవ కళా సమితిలో నేను, హరినాథరాజు, మన రాజేంద్ర ప్రసాద్ గారు, ఇలాగా మారా వెంకటేశ్వరరావు చాలామంది ఉండేవాళ్ళం. అంతకడి ఏది గోపాలరావు నాటకాలు వేస్తూ ఉండేవాళ్ళం. సో ఆ కాలేజీకి వచ్చేటప్పటికి కాలేజీలో నాటకాలు వేయటం, మళ్ళీ వివేకానంద కాలేజీ రావటం. అక్కడి నుంచి ఐ స్టార్టెడ్ ఈజీ. నాకు ఎప్పటికైనా హీరో అవ్వాలనేది మాత్రం ఉండేది. రాను రాను ఏమైపోయిందంటే ఈ నేషనల్ మూవ్మెంట్లో ఉంటుంది. దీనివల్ల ఆ విధంగా కోట్లు సంపాదన చేసిన మా తాతలు అవన్నీ కూడాను మన వారసత్వం, అది ఈ బానిసత్వం పోవాలి అని ఎప్పుడైతే గాంధీ గారు పిలిపించారో ప్రకాశం గారు తమ్ముడు అందరూ ఒక కంబైన్డ్గా మీ తాతలు, మా తాతలు, మన తాత ముత్తాతలు అందరూ ఆ రోజుల్లో ఏంటంటే స్వాతంత్రం కోసం సర్వ త్యాగాలు చేసినటువంటి ఆ త్యాగాల ఫలితంగా ఏమైందంటే మేము కూడాను చాలా కొంచెం ఫైనాన్షియల్గా చాలా కొంచెం బాగా వచ్చేసాయి అనమాట. సో వెంటనే నేను కాలేజీ అవగానే నేను సినిమాలో రావడానికి ఇబ్బందిగా ఉండేది. నాకు చదువు అయిపోయిన తర్వాత ఆ పరిస్థితుల్లో. సో మీ ఎడ్యుకేషన్ అంటే ఎంతవరకు చదువుకున్నారు? ఐ డిడ్ మై బిఏ ఎకనామిక్స్ వివేకానంద కాలేజీ, హైదరాబాద్, మెడ్రాస్. సో సినిమాలోకి రావడానికి చాలా గ్యాప్ తీసుకున్నారు అంటే చాలా కాలం తర్వాత. అంటే అంతకాలం మీరు జాబ్ చేసేవాళ్ళ? నేను ఐ యూస్ టు డూ జాబ్స్. నాకు ఎప్పుడు కూడా నేను ఇక్కడ అప్లై చేస్తే అక్కడ జాబ్ వచ్చేది, నాకేం ఇబ్బంది ఉండేది కాదు. ఐ డిడ్ లాట్ ఆఫ్ ప్రైవేట్ జాబ్స్ అనేవి చేశాను. కానీ ఒకటి ఏమైందంటే మెయిన్గా జాబ్ చేస్తున్నా కూడా నా మైండ్ ఎప్పుడు కూడా సినిమాలో ఉండేది. అంటే పరిస్థితులు ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమేటిక్గా ఉండేది అనమాట. దినగండం 100 ఏళ్ళ ఆయుష్. 10 మంది సంతానం అంటే ఉండేవాళ్ళు. మా నాన్నగారు, అమ్మగారు ఒకే ఒక రూమ్లో కూకటిపల్లిలో ఉండేవాళ్ళం. ఒక 11 ఎకరాల భూమి ఎప్పుడు కొన్నాం అనమాట 7,000కి. ఆ ఒక్క రూమ్లో ఉంటుంటే నాకే ఇప్పటికీ కళ్ళు మూసుకుంటే జ్ఞాపకం వస్తుంటుంది. అంటే నూకల జావ అందరూ తరవని అనేవాళ్ళం. అంటే దాంట్లో గంజి ఎక్కువ పోసుకుని తాగి బాగా వేసి ఇస్తారనమాట. అంటే పొద్దున్న సాయంకాలం మిగిలిపోయింది కూడా వేస్ట్ చేయకుండా, ఒక మెతుకు కూడా వేసుకొని మళ్ళీ ఆ పొద్దుంటే ఇలాగా. అంటే అందుకే ఆ కష్టం, ఆ ఆకలి ఇది బాగా ఉంది. అలాగెందుకంటే అక్కడ మేము కరివేపాకు, కూకటిపల్లిలో కరివేపాకు అమ్మేవారు అనమాట. మా భూమిలో కరివేపాకు చెట్లు ఎక్కువ ఉండేవి. సాయంకాలం వచ్చినప్పుడు వాడు అంత కొని తీసుకెళ్తే ఇవన్నీ ఆ స్మృతులు ఏంటంటే లైఫ్ ఎలా ఉంటుంది ఎప్పుడు మర్చిపోలేము. దాంట్లోంచి ఏంటంటే మనం ప్రతి ఒక్కరు కూడా మన లైఫ్ అలా వస్తున్నప్పుడు మనం ఫేస్ చేసినటువంటి డిఫికల్టీస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏ విధంగా అయితే మన జీవితం ఒక టర్న్ తీసుకుంటూ ఉంటుందో, అసలు ఆ జీవితం నడుస్తున్న విధానంలోంచి మనం కొన్ని లెసన్స్ నేర్చుకోవచ్చు అనమాట. నేను మొదలెట్టింది యాక్చువల్గా చెప్పాలంటే 1962 నుంచి మొదలెట్టాను నేను. అప్పటికి 62లో ఏమైందంటే ఆల్రెడీ హరినాథరాజు, రమణమూర్తి వచ్చారు. మాతో యాక్ట్ చేసిన మాకంటే సీనియర్స్ అనమాట. వాళ్ళు వచ్చి రమణమూర్తి వాళ్ళు దే క్రియేటెడ్ హిస్టరీ. ఒక్కొక్కరు ఆజానుభవాలు ఉంటే నేను సన్నగా ఉండేవాడిని. వాళ్ళని చూస్తుంటే అబ్బో వీళ్ళు ఉన్నప్పుడు మనం ఎక్కడ హీరోలు అవుతామనే ఉద్దేశంతో ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ వచ్చేది కాదనమాట. అయినా కూడా వెళ్ళాలని ఉండేది. ఎప్పుడైతే కృష్ణ గారు వచ్చారో హీరోగా వచ్చేటప్పటికి, నేను బ్యాంక్లో పనిచేస్తున్న రోజులు ఏంటంటే కృష్ణ గారు అప్పటికి నాకు ఇంకా బాగా జ్ఞాపకం అనమాట. ఆయన ఏంటంటే ఒక పోస్టర్ అదేంటి జేమ్స్ బాండ్ టైప్లో వచ్చింది, 116 సినిమా వచ్చింది. ఆయన ఏంటంటే పిస్టల్ పెట్టుకుని ఈ చెయ్యి ఇలా బోజు పెట్టేవాడు అనమాట. నాకు అది చూసిన తర్వాత మా బ్యాంకులో వాళ్ళందరూ ఏమనేవారంటే, ఏమంటే మీరు అచ్చు కృష్ణ తమ్ముళ్ళలో ఉన్నారు కదా, ఎందుకండి ఇక్కడ మమ్మల్ని వచ్చి మీరు డ్రెస్లు వేసో హీరోలాగా ఫోర్స్ పెడుతూ ఉంటారు, ఆ సినిమాకి వెళ్ళిపోవచ్చు కదా అనేవారు. అయినప్పటికీ ఇంతమంది అంటున్నారు కదా, సో ఇంక మానేద్దామని ఉద్యోగం మానేసి సినిమాలోకి వెళ్ళిపోయాను.
అంటే కృష్ణ గారు యాక్చువల్గా నాకు ఇన్స్పిరేషన్ అనమాట. అందుకే ఇప్పటికి ఎప్పటికి కూడా అంటే ఆ కృష్ణ గారు వాళ్ళ ఫ్యామిలీ అయినా ఆ పద్మాలయ అయినా నాకు చాలా ఇష్టం. నాకు అదృష్టం ఏంటంటే ఆ మరో ప్రపంచం సినిమాలో యాక్ట్ చేయడం ఏంటంటే అది మన తెలుగు జాతి గర్వించేటువంటి ఓ మహానుభావుడు అయినటువంటి నాగేశ్వరరావు గారు, ఓకే, అలాగే మన తెలుగు జాతి గర్వించేటువంటి ఒక డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు గారు, ఇద్దరు కలయికతో ఒక రకమైనటువంటి సమాజంలో ఒక పవిత్రమైనటువంటి ఓ మార్పు తీసుకురావాలని ఆ రోజుల్లోనే సమాజంకి ఏదో ఒకటి చేయాలని ఒక ఆలోచన విధానంతో వాళ్ళిద్దరు కలిసి సుడిగుండాలు అనే సినిమా తీశారు.